అందరికీ నమస్కారం. మరి ఇక పెంచిన పడ్డదా లేదా? మరి టైం అయింది కదా. మరి ఇందొద్దులు ముదాలు పడేది నాడు, ఇప్పుడు పడతలేవు. ఇప్పుడు టైం అయిపోయినాకనే పడుతున్నాయి. మరి ఇవాళ కన్నా పడాలి కదా, పడతలేవు. మరి ఎందుకు పడాయి? ఎందుకు పడతలేవు? ఇక ఏ దేనికైనా కానీ పెంచిండు. ఇప్పుడు ఏ దానికి పెంచలేదు, పడతలేవు, చేయలేదు. ఇప్పుడు ఈ 2000 అన్నా ఎక్కువ లేవు, గవ్వే 2000 నెల ఎప్పుడు మీకు ఎప్పుడు పడతాయి డబ్బులు? 30 తారీఖు అయిపోయినాక పడుతున్నాయి. 30 తారీఖు అయిపోయినాక పడుతున్నాయి. 30 తారీఖు అయిపోయిన అంటే 1 తారీఖు 1 తారీఖు 2 తారీఖు ఈ లోపట గంతే. మొన్న పోయిన నెలలు అంతకంటే ముదాలు 8-10 రోజులు అయినాక పడేది. అంటే నెల పూర్తయ్యే టైంలో పడేది. అప్పుడప్పుడు 15 తారీఖు గట్ల అంటే 1వ తారీఖు 30 తారీఖు పడేటే డబ్బులు ఈ 30 తారీఖు ఇంకా దూరం ఇట్లా. మరి పెన్షన్ అనేది పెంచుతా అన్నారు కదా, 4016 వికలాంగులకు. మీరు ఎట్లా కష్టజీవి, ఎట్లా పనులు చేస్తారు మీరు? అసలు మేము ఇంటికాడనే కాదు బిడ్డ, మేము వికలాంగులం అంటే మేము ఉండబొడ్లేమైనా అవుతుంది. మాకు ఇవరకే పడకపాయ, ఇంకెప్పుడు పడతాయి. మేము అప్పుడు దండాలే పెడితే ఇప్పుడు ఇంటికాడనే ఉండబడుతుంది. కైకి లేదు, కూలి లేదు. ఇంకా 2000 మీద ఇప్పుడు బతుకుతున్నాం. మరి ఈ నెలన్నా పడితే సరే కదా. నెల 2 రోజులు పడ్డాయమ్మా. వాళ్ళకి జర వెనకనే పడ్డాయి. నెల అయిపోయినాకనే పడ్డాయి. ఎప్పుడైనా గిట్లనే అవుతాయి కదా, ఎప్పుడైనా గిట్నే అవుతున్నాయి. ఇప్పుడు అంతకంటే ముందు ఈ 2 నెలల కంటే ఆ వెనుక ముందు అప్పుడు కూడా వెనకనే పడ్డాయి. ఇప్పుడు అట్లనే పడతాయా? ఇక ఇప్పుడు ఇంకా తీసుకోలేదు ఈ నెల. గానీ ఈ నెల పడితే 30 తారీఖు 1 తారీఖు ఎప్పుడైనా పడతాయి. మరి ఇప్పుడా వాళ్ళు చెప్పిన తేదీలు అయితే ఇవి. మరి ఇప్పుడు ఇక నేను ఇవాళ పోలేదు, మరి పోతే చెప్తా. 30 తారీఖు 1 తారీఖు 5 తారీఖు 6 7 8 10 లాగానైతే చూడు, 10 తారీఖు వరకు ఇవాళ దాకా. ఇప్పుడా ఎప్పుడైనా కానీ అట్లా ఆ టైంలో డబ్బులు పడతాయి. టైం బాగా అవుతుంది. ఇక మరి టైం బాగా అయితే లేదా? మరి ఎప్పుడైనా కానీ 30 అంతకంటే ముందు ఇప్పుడు ఏమంటే ఈ దొరెక్కిండో ఈ వార కన్నా లెక్కలే లేవు. అదే కానీ పెంపు చేస్తారట చేయని. మరి ఎన్నడూ చేయని, దసరా వేయింది. మీలాంటి వాళ్ళకి కాకుండా ఇప్పుడు నార్మల్ గా ఇంట్లో ఆ కుటుంబాలు నడిపించే వీళ్ళు ఉంటారు కదా, ఇంట్లో కుటుంబ పెద్దలు అంటే మహిళలకు, అక్క చెల్లెల అంటే 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు నిన్న వారికి ఈ డబ్బులు 2500 నెల పడతాయి అట వాళ్ళకు. మరి మాకు మేము వికలాంగుల కిందనే పడి మేము ఇంటికనే ఉంటాను. ఇది అది అయిపోయిన తర్వాతనే ఇది పెంపు చేస్తారట. మాకు పెనిమిటే లేకపోయా, నేను ఒక్కదాన్నే బతకబడితే నేను ఏం దీన్ని బతకాలి? మరి నాకు ఎవరు ఇస్తారు? నా కొడుకుల దగ్గర అంటలేపేది. వాళ్ళని అడగా అంటే నీకు పై అధికారులను అడగాలి. వాళ్ళని ఎవరు అడిగినా ఏం చేయలేరమ్మా. ఎవరు చేస్తారు? కొడుకులు పెడతారా అంటే నా కొడుకు నాకు కొడుకులు సంపాదించి మరి అంటారా? తినడానికి సరిపోతుంది. ఇక నాకేమి ఇస్తారు వాళ్ళు? సరే పెన్షన్ డబ్బులు అయితే పడతాయి కదా, ఇక అవే 2000 ఎల్ల తీసుకుంటాను అంతే. ఇప్పుడు అందులకు ఉప్పు కావాలి, మిరపకాయలు కావాలి, కారం కావాలి, మీరం కావాలి, అన్నీ ఏదైనా కావద్దామా. నా ఒక్కదాని కొరకు ఎట్లా నూనెకి ఎక్కలేని ధర, చక్కెరకి ఎక్కలేని ధర. చెప్పు ఏమంటే వస్తుంది? 2000 పట్టుకొని పోతే ఏమిటి గురగాలేదు. కన్నాపరేషన్ అప్పుడు ఇప్పుడు మన పరిస్థితి కాదు. ఇప్పుడు కూలి చేస్తే అట్లా ఇట్లా వస్తారు. 500 ఏనాడు ఉంటేనా 500 చెప్పు. 2 వద్దులు పోతే 1000 రూపాయలు, 4 వద్దులు పోతే 4000. మరి ఆడు ఇచ్చేటోడు ఇప్పుడు కూలి తీసుకునేటోళ్ళు ఇట్లున్నారు కదా, మరి వాళ్ళు ఇచ్చేటోడు కూడా నష్టపడిపోతాడు కదా, బాగా నష్టపడతాడు. నిజమే. మరి అవన్నీ పెంచిండు కదా అప్పుడే మనం అన్నం. ఆ బిడ్డ అవి పెంచారంటే ఇక అది మన మన మనం ఉన్నది మనం అదే మొత్తం మన ఉంటాయి కదా మొత్తం అదే. మరి అప్పుడు ఆయన పెంచుతున్నాయి కదా దండాలు పుణ్యాలు అన్నట్టుగా దండం పెడితే. మరి ఇప్పుడైనా ఇంటికాడ ఉంటారు ముసలోళ్ళు అని మాకని. ఇప్పుడు సంవత్సరం వెళ్ళింది కాదమ్మా. ఇప్పుడు పెన్షన్ 4000 కావాలి, 6000 కావాలంటారు. మరి ఇవన్నీ పెరుగుతానే కదా. ఇప్పుడు అది పెరుగుతానే అంటే ఇవిడితోనే కదా మొత్తం లింక్ ఉన్నది. ఇవి ఫ్రీ స్కీమ్లు ఇవి అలవాటు వాడోళ్ళనే కదా ఇట్లా అవుతుంది. అవునా? అందుకే ఫ్రీగా అలవాటు అంటే
ఇయ్యాలి. ఇప్పటికి ఇంకా 2 సంవత్సరాలు గానే పట్టాయి, ఇంకేంది. రానోనికి వచ్చేటోనికి కాకుండా ఈ వీటి గురించి కొంచెం ఇది మన మధ్యతరగతి కుటుంబం ఇవి ఉంటాయి కదా, కొంచెం నిత్య అవసరాలు ఇవన్నీ ఉంటాయి కదా, కొంచెం తగ్గించుకొని కొంచెం మన ఉన్న స్థాయిలో కొంచెం తగ్గించుకుంటే అప్పుడు కూడా అన్ని తగ్గుతాయి. ఇప్పుడు ఒకప్పుడు కూరగాయలు ఎట్లా పండించేది, ఇప్పుడు ఎట్లుండే ఆర్గానిక్ ఎట్లుండే అప్పుడు, ఇప్పుడు ఎట్లున్నది, ఇప్పుడు బాగా పిరవైనాయి. అప్పుడు అగ్గు ఉండే, ఇప్పుడు కయింది. అప్పుడు అగ్గు ఉండే కొంచెం కొంగులకు అత్తలేదు, ఇప్పుడు ఈ పైసలు కొంట పోతే 2